హలో వరల్డ్, వెల్కమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫుల్ ఫ్రెష్ గా రెడీ అయిపోయాం అండ్ మా వెహికల్ కూడా కింద రెడీగా ఉంది. ఇక్కడ చూడండి, బాయ్స్ ఆల్రెడీ లోపల. హాయ్ బ్రో ఆల్ సెట్ టు గో. రూమ్ చెక్అవుట్ చేసేసి ఆ డేని స్టార్ట్ చేసేసాం. ఇంతకీ జర్నీ ఎక్కడికి చెప్పలేదు కదా, అది చూసేద్దాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. Rest in peace. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు. ఎస్, మనం వెళ్ళిపోతున్నాం ద ఫేమస్ ప్లేస్ ఇన్ అరకు, అదే బొర్రా కేవ్స్ కి. ఈ కేవ్స్ అరకు టౌన్ నుంచి 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు అరకులో హోటల్ చెక్అవుట్ చేసేసి ఒక వెహికల్ ని హైర్ చేసుకోండి. ఎందుకంటే బొర్రా కేవ్సే కాదు, అరకు నుంచి కేవ్స్ కి వెళ్లే దారి మధ్యలో ఎన్నో వ్యూ పాయింట్స్ ఉంటాయి, ఈ కాఫీ గార్డెన్ తో సహా. ఈ అరకులో దొరికే కాఫీ బీన్స్ చాలా ఫేమస్. నాటి కాలం నుంచి ఇక్కడి నుంచే కాఫీ బీన్స్ ని ఎన్నో చోట్లకు పంపించేవారు. అదంతా డీటెయిల్ గా కాఫీ మ్యూజియం లో చూసేద్దాం. ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ వ్యూ చూడండి, ఇక్కడ ఫొటోస్ కి అండ్ నేచర్ లో ఉన్న ఆ పీస్ ని ఆస్వాదించడానికి ఇది బెస్ట్ ప్లేస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ దొరికే లోకల్ ఫిల్టర్ కాఫీ, అది ఆ నేచర్ మధ్యలో అలా నించొని తాగుతుంటే ఆ ఫీల్ డిఫరెంట్ అనే చెప్పాలి. తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్ గా ఈ వ్యూ పాయింట్స్ అన్ని టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఉంటాయి. సో వ్యూ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఈ జర్నీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఆల్మోస్ట్ జర్నీ అంతా ఘాట్ సెక్షన్ లోనే గడుపుతారు. అండ్ ఈ రోజు చూస్తే డే సన్నీగా ఉంది, వర్షం పడే అవకాశం లేదు. బట్ వర్షం పడితే మాత్రం ఆ ఫీల్ డిఫరెంట్ గా ఉంటది. హోప్ సో వర్షం పడాలని కోరుకుందాం. లెట్స్ గో. ఆఫ్టర్ కాఫీ గార్డెన్ మనం వచ్చేసాం సెకండ్ వ్యూ ఆఫ్ ది డే, ద సూసైడ్ పాయింట్. వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. ఎస్, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారేమో కానీ దీనికి పేరు వచ్చింది. ఇది చూడడానికి ఎంత భయంకరంగా ఉందో అంతే బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఒకటి గమనించారా? ఇక్కడ చూడండి, మనం వైజాగ్ నుంచి అరకు వచ్చే ట్రైన్ జర్నీ ఇదే. ఈసారి ఈ ట్రైన్ జర్నీ మిస్ అయ్యాం, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వైజాగ్ వస్తే తప్పకుండా ఈ జర్నీ చేసే వెళ్తా. అంతే కదా, ఏ వ్యూని ఎలా చూడాలో అలాగే చూడాలి, అప్పుడు అందులో అసలు మజా ఉంటుంది. సో ఇంకా అలా ఘాట్ సెక్షన్ లో వస్తున్న వ్యూ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటా డైరెక్ట్ గా మనం వెళ్ళిపోతున్నాం వన్ అండ్ ఓన్లీ బొర్రా కేవ్స్. యాక్చువల్లీ అరకు అంటేనే ఘాట్ రోడ్, అండ్ ఘాట్ రోడ్ అంటేనే అరకు. ఆ నేచర్ ని మనం ఫుల్ గా ఎంజాయ్ చేసేయచ్చు, ఒక ఫ్రెష్ ఫీల్ మనకు వస్తుంది. సో ఫైనల్లీ హియర్ వి కమ్, బొర్రా కేవ్స్ కి వెళ్లే దారి. ఆ దారి ఎంట్రన్స్ లోనే మనకి లోకల్ మార్కెట్ ఉంటుంది. అక్కడ అరకులో దొరికి ఏ ఐటమ్స్ అయినా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మనం గుర్తు కోసం అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇక నేచర్ గురించి అంటారా, చెప్పేదేలా. ఎటు చూసిన ఫుల్ ఆఫ్ నేచర్ అండ్ ఘాట్ సెక్షన్. ఫైనల్లీ మనం వచ్చేసాం బొర్రా కేవ్స్. దీని గురించి స్పెషల్ గా చెప్పాలంటే ఒకటి ఉంది. అదేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అయినా స్టిల్ చెప్తున్నా. ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ఇక్కడే జరిగింది. మీరు ఈ వీడియో చూసాక ఒకసారి ఆ మూవీలో రివైండ్ చేసి చూడండి. ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని అందులో ఆల్రెడీ చిత్రీకరించారు, కానీ ఇప్పటికి అప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఇక్కడికి వచ్చిన అతిలోక సుందరి, అదే మన శ్రీదేవి గారు, ఇప్పుడు కనిపించడం లేదు. అయినా సరే తగ్గేదేలా, మన కిందకి వెళ్ళి కేవ్ అంత డీటెయిల్ గా వెతుకుదాం. అక్కడ అతిలోక సుందరి లేకపోయినా కనీసం అతి చేసే సుందరైనా దొరుకుతుంది. లెట్స్ గో. హే, ఇక్కడ చూడండి, ఫైనల్ గా మనకు శ్రీదేవి గారు కనిపించేశారు. అలా పైనొకరి నుంచి భూలోకంలోకి ఎలా దిగుతున్నారు. సచ్ ఏ బ్యూటిఫుల్ సీన్. అప్పట్లో ఈ మూవీ చూస్తుంటే ఒక స్పెషల్ ఫీల్ అనే చెప్పాలి. ನಾಟ್ಯ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಹೌದು. ఎస్, ఇదే ఆ హాల్. పైనుంచి సుందరి ఇక్కడే దిగింది. కిందకు వెళ్ళి డీటెయిల్ గా చూద్దాం, ఎందుకు కనిపించదో నేను చూస్తా. లెట్స్ గో. నేను యాక్చువల్ గా ఆ మూవీ మళ్ళీ చూశాను ఈ కేవ్స్ విజిట్ అయిపోయిన తర్వాత. ఇప్పటికి ఎటువంటి చేంజ్ లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా అంతే ఉంది. చూడడానికి చాలా కిందకున్న అక్కడ అరేంజ్ చేసిన లైట్స్ అండ్ ఆ రాక్స్ మీద పట్టి వచ్చిన రిఫ్లెక్షన్ మస్త్. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్లే రూట్ ఎలా ఉందో. దెబ్బకి మంజమల్ బాయ్స్ మూవీ గుర్తొచ్చేసింది. అయినా ఆ మూవీలో అన్ని హోల్స్ కింద ఉంటాయేమో, కానీ ఇక్కడ బొర్రా కేవ్స్ లో ఎటు చూసిన పైనే హోల్స్. అంతే కదా, ఎంతైనా అతిలోక సుందరి పైనుంచి దిగాలి కదా. చెప్పినట్టే లోపల అతిలోక సుందరి ఏమో, కానీ అతి చేసే సుందరిలు మాత్రం చాలా మందే కనిపించేశారు. ఫైనల్ గా నా రివ్యూ ఏంటంటే వన్ టైం విజిట్ కి ఈ కేవ్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, మంజుమల్ బాయ్స్, అదే మన బాయ్స్, ఎక్కడ హెల్ప్ కావాలంటే అక్కడ ఎప్పుడు ముందే ఉంటారు. తెలుసు కదా మన బ్లడ్ లో ఆ మ్యాజిక్ ఎక్కడ పోతుంది. వావ్, ఇక్కడ చూడండి, కొండ అంత మబ్బులతో కప్పిపోయి ఉంది. మనం వచ్చేటప్పుడు అనుకున్నాం కదా ఈ ఘాట్ రోడ్ వ్యూ తో పాటు వర్షం కూడా పడితే ఇంకా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుందని. సో ఇప్పుడు మనం వెనక్కి ఆ కొండకే వెళ్ళబోతున్నాం అండ్ అక్కడ లోకల్ ఫుడ్ కూడా ట్రై చేయబోతున్నాం. ఇది వినండి, వర్షం పడుతూ ఆ కొండ మీద నుంచి జారుతూ వస్తుంది. నీళ్ల శబ్దం మరియు క్లైమేట్ మస్తు ఉంది కదా. ఇది మనకు కావాల్సిన అసలు ఫీలింగ్. అండ్ ఫైనల్ గా మనం వచ్చేసాం స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి. ఈ కర్రీ ఏంటంటే అరకు స్పెషల్ అయిన దేశీ మురిగి, అంటే నాటుకోడి అన్నమాట. అండ్ ఇది దేశీ మురిగి ఫ్రై. అలా ఫుల్ గా లాగించేసి బొర్రా కేవ్స్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేసి అండ్ ఘాట్ వ్యూ పాయింట్స్ దగ్గర అంతా ఆ బ్యూటిఫుల్ నేచర్ ని ఆస్వాదిస్తూ నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళిపోతున్నాం. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ and don't forget to press the bell icon to get every update from Abhishek Vlogs. Thank you. See you all in the next video. Until then, bye bye.